కవితమ్మ నిలబడ్డది మీకు తెలుసు. తప్పనిసరిగా కారు గుర్తుంది ఓటేసి కవితమ్మ రెండు వచ్చింది. ఆంటీ మీరు ఇద్దరు మొత్తం నాలుగు ఓట్లు కదా అంట, 4 ఓట్లు తప్పకుండా మనకి వచ్చింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ అడ్డగోలు హామీలన్నీ ఇచ్చి తప్పించి గుర్తుకే మన ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత గారి కారు గుర్తుకే. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు కృష్ణారెడ్డి. విలేజ్ వచ్చి దంతాలపల్లి, మండలం దంతాలపల్లి, విలేజ్ దంతాలపల్లి. గతంలో మాకు డోర్నకల్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా రెడ్డి నాయక్ గారు చాలా వర్కులు చేశారు. అందరి అభివృద్ధికి అన్ని విధాల తోడ్పాటును అందించారు. దాని తర్వాత ఇప్పుడు మహబూబాద్ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎలక్షన్ల సందర్భంగా మేము గత వారం 10 రోజుల నుంచి మాకు తెలిసినంత అంటే మాకున్న కమ్యూనికేషన్ పెంచుకుంటూ ప్రచారాలు ముందుకు సాగిస్తున్నాం. ప్రజల నుంచి విపరీతమైన స్పందన కనిపిస్తుంది. ఇప్పటివరకు గతంలో ఎమ్మెల్యే గారిని ఓడించినందుకు దానికి మూల్యం చెల్లించుకున్నట్టుగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతున్నారు. వాళ్ళే రియలైజ్ అయిపోయి ఈసారి కారు గుర్తు మీద ఓటేసి గెలిపేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని స్వచ్ఛందంగా ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ పరిణామం అందరికీ మంచి పరిణామం, శుభ పరిణామం. కవితమ్మ గారు ఎంపీ అభ్యర్థిగా గెలవడానికి ఈ పరిణామం చాలా యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మంచి చెడ్డల సందర్భానికి వస్తే కవితమ్మ కంటే మంచి చేసిన ఎంపీ గారు ఇప్పటివరకు ఎవరు లేరు. సో చిన్న పెద్ద పేద ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి పేరున ఏ అవసరం వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఆదుకునే మంచి నాయకురాలు మా కవితమ్మ. సో కవితమ్మకి అందరూ ఓటేసి గెలిపేయడానికి, స్వచ్ఛందంగా ఓటేసి గెలిపేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. నా పేరు వీరబైన కిషోర్. మాది మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి మండలం హెడ్ క్వార్టర్ అండి. గత 10 రోజులుగా పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాలు నిర్వహించుకొని ఇంటింటికి వెళ్ళి మరి ప్రజలను, ఓటర్లను మరి మేము ఓట్లు అడుగుతున్నాం. అడిగే సందర్భంలో గత శాసనసభ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మోసపూరిత 6 గ్యారంటీలు, 13 హామీలలో మరి సాధ్యం కానటువంటి హామీలను పక్కకు పెట్టి ఉద్ధరించేటువంటి హామీలను వాళ్ళు ఉచిత బస్సు ప్రయాణం అని మహిళలను, పురుషులను ఇబ్బంది పెట్టేటువంటి పథకం ఒకటి, అదేవిధంగా 500కి గ్యాస్ అని ఇంతవరకు ఎవరికి కూడా ఇవ్వలేని చెప్పి ప్రజలు చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2,500 రూపాయల యొక్క అయితే మహిళలకు డిసెంబర్ 9 రాగానే నేను మహిళలకు జీతం మాదిరిగా వేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మాటలు విని మేము మోసపోయాని చెప్పేసి ఆ ఓటర్లు చెప్తా ఉన్నారు. అదేవిధంగా మరి డిసెంబర్ 9 రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అని రైతులను మోసం చేసింది. అదే రైతులు ఈరోజు మేము కళ్ళాల దగ్గర పోయినా, పొలాల దగ్గర పోయినా కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి మాటలని మంచి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మేము కోల్పోయామని చెప్పేసి వారు పదే చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఏదైతే గాలి వచ్చి ఆ రోజు కేసీఆర్ని కాదని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని చెప్పి బాధపడుతున్నారో, ఇప్పుడు ఈ యొక్క ఎంపీ ఎన్నికల్లో శ్రీమతి మాలోత్ కవిత మా డోర్నకల్ ఆడబిడ్డ యొక్క కారు గుర్తుపైన ఓటేసి గెలిపిస్తామని చెప్పేసి అందరూ గంటమని చెప్తా ఉన్నారు. మీరు రావాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఎన్ని మరి ప్రతిపక్షాలు మద్యం ఎర చూపినా, మరి డబ్బు ఎర చూపినా మేము ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తాం. మరి కేసీఆర్ గారికే మద్దతు ఇచ్చి ఇక్కడ మరి కేసీఆర్ గారు నిలబడేటువంటి అభ్యర్థి మరి మాలోత్ కవితమ్మ గారిని మేము గెలిపిస్తామని చెప్పేసి ఓటర్లు చెప్పారు. ఈ సందర్భంగా నేను ఓటర్ మహాశయులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోసపూరిత 6 గ్యారంటీలు మళ్ళీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో మరి మీ అధికారంలోకి వస్తేనే ఈ అమలైతే, లేకుంటే కావు అని చెప్పేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి మళ్ళీ ఓట్లు దండించుకోవడం ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కేవలము తిట్లు, ఒట్లు వాటితో తప్ప దేడితోటి కూడా రాజకీయం చేస్తలేదు. దయచేసి ఓటర్ మహాశయులారా మీరు ఆలోచించండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు సబ్బండ వర్గాలకు, అన్ని వర్గాలకు, పేద ధనిక అన్ని వర్గాలకు కూడా సమానంగా చూసి ఏ వర్గానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా అందించడం మహనీయుడు. మరి వారిని మీరు దూరం చేస్తున్నారు. కాబట్టి దయచేసి సిటీలలో చేసిన అభివృద్ధి వల్ల మనం అక్కడ హైదరాబాద్ కానీ ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో మనం 20 అసెంబ్లీలు గెలిచాం. మరి యొక్క రూరల్లో రైతులకు ఇచ్చినటువంటి మోసపూరిత హామీలు, తులం బంగారం అయితేమి, 2,500 రూపాయలు మహిళలకైతేనేమి,
మరి అదేవిధంగా ఉచిత కరెంట్ బిల్ అయితేనేమి, గ్యాస్ అయితేనేమి, ఇంకా చెప్పాలంటే మహిళలకు స్కూటీలు అయితేమి, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 4,000 నిరుద్యోగ భృతి అనేటువంటి అనేక హామీలు 420 హామీలు ఇచ్చి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చాక మరి తీరొక్క మంత్రి అదొక మాట ఇదొక మాట మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మేము కార్యకర్తలుగా, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా కేసీఆర్ గారు, మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, ఇక్కడ స్థానిక మాజీ శాసనసభ్యులు రెడ్డినాయక్ గారి ఆదేశాల మేరకు మరి మా పార్లమెంట్ అభ్యర్థి శ్రీమతి మాలత్ కవితమ్మ గారి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నాం. మా కృషికి తగినటువంటి ఫలితం కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము మా దృఢ సంకల్పంతో ఉన్నాము. ఖచ్చితంగా మంచి మేటతోటి సుమారు 1,00,000 మేటతోటి గెలిచేటువంటి అవకాశం మరి కవితమ్మకు ఉంది అని చెప్పేసి మేము కార్యకర్తల పక్షాన మేము కోరుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీకి ఓటర్ మహాశయంగా అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.